యూరప్ అంటే మనకు గుర్తొచ్చేది ప్యారిస్, రోమ్, స్విట్జర్లాండ్ ఇలాంటి గొప్ప గొప్ప ప్లేసులు కదా! కానీ అదే యూరప్‌లో చాలా మందికి తెలియని ఒక చిన్న దేశం ఉంది మోల్డోవా. యూరప్‌లోనే అత్యంత పేద దేశం ఈ మోల్డోవా అనమాట. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగమైన ఈ దేశం విచిత్రమైన ఐడెంటిటీతో ఉంటుంది. ఈ దేశం ఒకవైపేమో యూరప్ వైపు అడుగులు వేస్తూ ఉంటే, మరోవైపు సోవియట్ తాలూకా పాత గుర్తులు ఇంకా రోజువారీ జీవితంలో కనిపిస్తూనే ఉంటాయి. యూరప్ మొత్తానికి అతి తక్కువ టూరిస్టులు వచ్చే దేశం కూడా ఇదే. అలాంటి మోల్డోవా రాజధాని అయిన కిషినవ్ నిజంగా ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? రండి 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 రండి, ఈ తెలియని యూరప్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం అందరం. అందరికీ స్వాగతం అండి. నా 41వ దేశమైన మోల్డోవాలోకి. ఇప్పుడు నేను ఆ దేశం తాలూకు రాజధాని అయిన కిషినవ్ నగరంలో ఉన్నాను. ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. రొమేనియాకి, యుక్రెయిన్కి మధ్యన ఉంటుంది. అండ్ యూరోప్లో కల్లా లీస్ట్ విజిటెడ్ దేశం అనమాట. సంవత్సరం మొత్తానికి కేవలం 5 లక్షల మంది వస్తారు ఇక్కడ విజిట్ చేయడానికి. 5 లక్షల మంది అంటే ప్యారిస్కో, లండన్కో అయితే 1-2 రోజుల్లో వస్తారు. అలాగే యూరోప్లో కల్లా అతి పేద దేశం ఇదే. ఇదేమో ఫార్మర్ యుఎస్ఎస్ఆర్లో భాగం అండి. ఎక్స్ యుఎస్ఎస్ఆర్ దేశాల్లో ఇదే నా మొదటి దేశం కూడా. ఇప్పటివరకు నేను చూసిన దాన్ని బట్టి అయితే మోస్ట్లీ యుఎస్ఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అది ఉంది. టిపికల్ ప్యారిస్ లేదా టిపికల్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ అయితే ఎక్కడ లేదు. ఇంకా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గో. ఇప్పుడు నేను సిటీకి సెంటర్లో ఉన్న కెథీడ్రల్ స్క్వేర్లో ఉన్నానండి. ఇక్కడేమో మెట్రోపాలిటన్ కెథీడ్రల్ ఉంది అండ్ దాని ఎదురుగుండా ఒక బెల్ టవర్ ఉంది. తర్వాత ఒక పార్క్ ఉంది. పార్క్ మీద పార్క్ బెంచెస్ ఉన్నాయి. పిల్లలు వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ కొన్ని అవుట్డోర్ కెఫేస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మెజారిటీ 97% వరకు క్రిస్టియన్సే అనమాట. వాటిలోనే మెజారిటీ మళ్ళీ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్. సో ఈ కెథీడ్రల్ కూడా ఆర్థడాక్స్ కెథీడ్రల్ అనమాట, ఈస్టర్న్ ఆర్థడాక్స్. దీని ఆర్కిటెక్చర్ కూడా ఏంటంటే పైన ఒక డోమ్ లాగా ఉంది. తర్వాత బయట ఏమో ఇలాంటి పిల్లర్స్ ఉన్నాయన్నమాట, స్తంభాలు. లోపలికి వెళ్ళి చూద్దామా లోపల ఎలాగుందో. ఈ కెథీడ్రల్ నుంచి బయటికి రాగానే ముందు బెల్ టవర్ ఉంటుంది. ఆ బెల్ టవర్ వెనకాతలేమో ఆర్క్ ది ట్రయంఫ్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్దాం పదండి. ఈ కెథీడ్రల్ స్క్వేర్లోనే ఒక ఎండ్కి వస్తే ఆర్క్ ది ట్రయంఫ్ అని ఉందన్నదండి. ఇది మీరు ప్యారిస్లో ఆర్క్ ది ట్రయంఫ్ చూసారా, పెద్దది ఉంటుంది. అలా కాన్సెప్ట్ అయితే, కాకపోతే ఇది ఒక చిన్న మినీ వర్షన్ అనమాట. అది అంటే దానికి దీనికి సంబంధం లేదు, కానీ పేరు అయితే అలాగే పెట్టారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా యుద్ధంలో గెలిచి వస్తే వాళ్ళని వెల్కమ్ చేయడానికి కడతారన్నమాట. రష్యన్స్ ఏమో ఆటోమాన్స్ ఓడించినప్పుడు 1840లో కట్టిన ఆర్చ్ అనమాట ఇది. సో అది కెథీడ్రల్ స్క్వేర్. మంచి అందంగా ఉంది. చిన్న చిన్న ఓపెన్ ఎయిర్ కెఫేస్ ఉన్నాయి. బాగుంది, చాలా ప్రశాంతంగా, ఖాళీగా, ప్రశాంతంగా, ఎక్కువ జనాలు లేకుండా చాలా బాగుంది. ఆర్చ్ వెనకాతలే పెద్ద రోడ్డు ఉంటుంది. ఇది మొత్తం చూసినకి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు మొత్తం మధ్యలోంచి ఉంటుంది అన్నమాట. దాన్ని సెయింట్ స్టీఫెన్స్ బొలివార్డ్ అంటారు. అండ్ ఆ రోడ్డుకి అటువైపు అన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్లు ఉంటాయి. కరెక్ట్గా ఆర్చ్ వెనకాతలు ఉన్నది ఒక్కటి ఏమో గవర్నమెంట్ హౌస్ అనమాట. పెద్ద మోల్డోవియన్ ఫ్లాగ్ అండ్ యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్ కూడా పెట్టారు. యూరోపియన్ యూనియన్లో పార్ట్ కాదు కానీ బట్ స్టిల్ వాళ్ళు జాయిన్ అవుదామని చూస్తున్నారు కాబట్టి పెట్టేసుకుంటున్నారు అనమాట. సేమ్ అల్బేనియాలో కూడా మనం చూసాం. గవర్నమెంట్ హౌస్ అంటే వీళ్ళ సెక్రటేరియట్ లాంటిది. అండ్ దాని పక్కనే అక్కడ చూడండి అవేవో షాప్స్ లాగా ఉన్నాయి. అన్నీ మూసేసి ఉన్నాయి, మరి ఎప్పుడు తెరుస్తారో తెలియదు. కానీ చిన్న చిన్న క్రిస్మస్ మార్కెట్లలో షాపులు పెడతారు యూరోప్లో, అలాగ ఉన్నది. ఈ కెథీడ్రల్ స్క్వేర్, కెథీడ్రల్ పార్క్ పక్కనే ఇంకొక పార్క్ ఉంది, సెయింట్ స్టీఫెన్స్ పార్క్ అని. అక్కడికి వెళ్దాం పదండి. ఈ పార్క్ ఎంట్రన్స్లోనే సెయింట్ స్టీఫెన్స్ తనకు స్టాచ్యూ ఉందండి. సెయింట్ స్టీఫెన్ అనే అతను వీళ్ళకి ఒరిజినల్ సెయింట్ అనమాట, సెయింట్ రాజు అనమాట మోల్డోవా వాళ్ళకి. అతను 1400s టైం అతను అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది, కానీ బయట మాత్రం మంచి గ్రీనరీ, పువ్వులు అన్నీ బాగా పెట్టారు వీళ్ళు.
సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎలాగ ఉంటుందో లోపల. లోపలంతా కూడా మంచి మంచి గ్రీన్ స్పేస్ ఉన్నాయి, నడవడానికి పాత్స్ అవి ఉంటాయి. ఈ పార్క్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఒక బ్యూటిఫుల్ క్యాఫే ఉందండి, బోన్జోర్ క్యాఫే అని. అక్కడ కూర్చొని కాఫీ తాగుదామని ఆగాను, కానీ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి మంచి ఫెయిరీ లైట్లు, ఆ కలర్ కాంబినేషన్ గ్రీన్, మంచి ఫ్రెష్ ఎయిర్లో కూర్చొని ఇలాంటి ప్లేస్లో కూర్చుంటే చాలా బాగుంది. పార్క్ చాలా అందంగా ఉందండి, ప్రశాంతంగా ఉంది. ఇక్కడేమో బోల్డ్ విగ్రహాలు ఉన్నాయి, చాలా వీళ్ళు ఫేమస్ పీపుల్ తాలూకు విగ్రహాలు. అలాగే బెంచ్లు మాత్రం రావాల్సిన ఉన్నాయి, హాయిగా కూర్చోవచ్చు, ఎంతమంది వస్తే అంతమంది కూర్చోవచ్చు. నేను కాఫీ తాగిన క్యాఫే కాకుండా ఇంకా చాలా కెఫేలు ఉన్నాయి, ప్రతి కార్నర్కి ఒక్కొక్క కెఫే ఉంది, మంచి మంచి స్టాచ్యూలు ఉన్నాయి, బాగుంది. ఇక్కడ నుంచి మనం సెయింట్ స్టీఫెన్స్ స్ట్రీట్ చూసాం కదా ఇందాల, అక్కడ ఇంకా ఏవో బిల్డింగ్స్ ఉంటాయట, వాటి ఆర్కిటెక్చర్లు అవి చూద్దాం పదండి. ఈ వీధంతా ఇలాంటి పెద్ద పెద్ద సోవియట్ బిల్డింగ్లు ఉన్నాయండి. ఇదేమో ఒపెరా హౌస్, ఇది ఇక్కడ చాలా షోస్ అవి అవుతాయి. ఇది కూడా సోవియట్ టైంలో సోవియట్ వాళ్ళు కట్టింది. అండ్ ఆ పక్కనేమో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఉంది, అది కూడా సోవియట్ స్టైల్ బిల్డింగ్ అనమాట, అండ్ సోవియట్ టైందే. సో అన్నీ పెద్ద పెద్ద ఉంటాయి, కాకపోతే పెద్దగా ఆర్కిటెక్చర్ అంటే ఏముండదు అనమాట, బ్లాండ్గా ఉంటుంది. వీళ్ళు ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉంటారు. అండ్ ఇక్కడేమో ఐ లవ్ చిష్నా ఉంది, అంటే బేసిక్గా సాయంత్రం పూట వస్తే ఇక్కడ మంచి దీనిగా ఉంటుందేమో. వీళ్ళ చాలా పెద్ద పార్ట్ ఆఫ్ ఎకానమీ రెమిటెన్సెస్ మీద నడుస్తుందండి. అంటే ఆల్మోస్ట్ వీళ్ళ లాస్ట్ 10-15 ఏళ్లలో 1/3 ఆఫ్ ది పాపులేషన్ బయటకు వెళ్ళిపోయారట ఈ మాల్డోవా నుంచి. సో వాళ్ళందరూ అక్కడ సంపాదించి పంపించిన డబ్బులు వీళ్ళకి వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. అందుకే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే ఒక మనీ ఎక్స్చేంజ్ షాప్ ఉంటుంది. ఇక్కడ దగ్గరలో ఒక లేక్ ఉందని చెప్పారండి, అక్కడికి నడుస్తుంటే సడన్గా ఈ బిల్డింగ్ అనిపించింది. మొత్తం ఇప్పటివరకు మనం చూసిన బిల్డింగ్లు అన్నీ సోవియట్ స్టైల్లో కొంచెం చాలా బ్లాండ్గా ఉన్నాయి కదా, కానీ ఈ బిల్డింగ్ ఏమో కొంచెం వెరైటీగా ఉండేసరికి ఏంటో అని చూస్తే ఎథ్నోగ్రఫీ మ్యూజియం. మీకు గుర్తుందా, మన ప్లోటివ్లోనేమో నేను ఒక ఎథ్నోగ్రఫీ మ్యూజియం చూసాం, కానీ అక్కడికెక్కడ లోపలికి వెళ్ళలేదు మనం, ఎందుకంటే ఆ రోజు మూసేసి ఉంది అది. సో ఇక్కడ ఓపెన్ చేసి ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ మాల్డోవా గురించి కొంచెం డీపర్గా అర్థం చేసుకోవాలంటే ఇలాంటి మ్యూజియంస్కి రావాలండి. ఇక్కడేమో ఈ దేశం తాలూకా పూర్వీకులు ఎలా జీవించారు, వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటి, తర్వాత వాళ్ళ విలేజ్ లైఫ్ ఎలాగుండేది, నేచర్ ఎలాగుండేది, ఇలాంటివన్నీ చూపెట్టాడు. ఇది యాక్చువల్లీ ఎథ్నోగ్రఫీతో పాటు న్యాచురల్ హిస్టరీ మ్యూజియం కూడా అంట. ఇది మాల్డోవాలోని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మ్యూజియంస్. ఇది 1889 నుంచి ఉందంటారు. కానీ నిజం చెప్పాలంటే ఇదేమంత ఇంప్రెసివ్ గా లేదు యాక్చువల్లీ. కానీ మాల్డోవా కల్చర్ ని సర్ఫేస్ లెవెల్ కాకుండా కొంచెం డీప్ గా అర్థం చేసుకోవాలంటే పర్వాలే, డీసెంట్ స్టాప్. ఇంకా పదండి ఆ లేక్ దగ్గరికి వెళ్ళిపోతాం, చాలా బాగుంటుంది అన్నారు, ఎంత బాగుంటుందో చూద్దాం. ఇదిగో ఇక్కడ నుంచి మెట్లన్నీ దిగి వెళ్ళాలండి కిందకి లేక్ దగ్గరికి. ఆల్మోస్ట్ ఈ లేక్ దగ్గరికి వచ్చామండి. దీని పేరు వెలయ్య మొరిలార్ ఈ లేక్ పేరు. కానీ లేక్ వెళ్ళే ముందు పెద్ద పార్క్ లాగా ఉంది, అండ్ కిందకి మెట్లు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ యాక్చువల్లీ. ఈ మెట్లు చుట్టూ ఇది, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. నాకు ఈ మెట్లు చూస్తుంటే బృందావన్ గార్డెన్స్ గుర్తు వస్తున్నాడు మైసూర్లో. అంటే అలాంటివి చాలా ఉన్నాయి, కానీ నేను నా చిన్నప్పుడు ఫస్ట్ చూసింది అలాగ పిక్చర్ లాగా ఉండిపోయింది అనమాట. అది ఇప్పటికే అలాగుంది.
ఇది చూడగానే అది గుర్తొచ్చింది. ఈ విగ్రహం బాగుంది. వీళ్ళేమో ఈ అమ్మాయి ఏమో స్కేట్ బోర్డ్ మీద ఉన్నది, ఆ అబ్బాయి ఏమో స్కేట్స్ మీద ఉన్నాడు, కుక్క చూస్తున్నది. ఆ కిందకి దిగొచ్చాక బ్యూటిఫుల్ లేక్ ఉందండి. ఇక్కడ లేక్ చుట్టూనేమో నడవడానికి మంచి దారి ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. జనాలు అందరూ వచ్చి హాయిగా నడుస్తున్నారు. కొంతమంది ఏమో ఇక్కడ ఇది పట్టుకుంటున్నారు, ఫిష్ పట్టుకుంటున్నారు, కొంతమంది ఏమో చక్కగా హాయిగా నడుస్తున్నారు, కొంతమంది కుక్కలు నడిపిస్తున్నారు. సూపర్ సూపర్, చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ రైలింగ్ ఉంది చూసారా, ఇలాంటి రైలింగ్స్ మీద ఎక్కడో ఒక దాని మీద ఒక చిన్న ప్రిన్స్ ఉంటట్టండి. అది ఇప్పుడు వెతకాలి. ఈ లేక్ మొత్తం చుట్టూ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను. మరి 2 కిలోమీటర్లో మనం ఎంత దూరం వెళ్ళాక వాడు కనిపిస్తాడు అనేది చూడాలి మనం. అలా పదండి వెళ్దాం. ఎంతైనా సరే నడుస్తాం కదా మనం. ఎక్కువ దూరం నడవక్కర్లేకుండా దొరికేసాడట వీడు ఈ మాల్డోవా మొత్తానికి స్మాలెస్ట్ స్టాట్యూ వీడు. చూడండి ఇంతే ఉన్నాడు, ఓ 3 ఇంచులు ఉంటుండేమో. బాగుంది. కిందేమో ఇదేమిటిది, కిందేమో ఏదో పెద్ద రాయి లాంటిది ఉన్నది, దాని మీద నిల్చొని ఉన్నాడు. బాగుంది, చిన్న స్టాట్యూ. యువరాజ్ దొరికాడు కానీ అయినా సరే చుట్టూ తిరుగుదాం పదండి, ఇంకేముందో చూద్దాం. అదండి లేక్, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్లు ఉన్నాయి, రోయింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, చుట్టూ హాయిగా కావాలంటే నడవచ్చు, మొత్తం మీద హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కెఫేలు అన్నీ ఉన్నాయి, ఏమైనా కావాలంటే హాయిగా తినచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ టైం మనం ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని ఎటర్నిటీ ఫ్లేమ్ అని ఉన్నది, అక్కడికి వెళ్దాము పదండి. ఇప్పుడు నేను మెమోరియల్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడేమో చూడండి పెద్దది ఉంది, ఒక పిరమిడ్ షేప్లోని 5 పిల్లర్లతో ఉన్న పిరమిడ్ లాంటిది అనమాట. ఎర్రగా ఉన్నాయి పిల్లర్లు, దాని కింద మధ్యలోనేమో ఒక మంట ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు జరిగిన ఒక వార్లో చనిపోయిన వాళ్ళు మెమోరియల్గా కట్టారట. పదండి వెళ్ళి చూద్దాం. మెమోరియల్లో ఏంటంటే యుద్ధంలో చనిపోయిన పెద్ద సోల్జర్స్ అందరి పేర్లు రాశారు. వాళ్ళందరినీ గౌరవిస్తూ కొంతమంది వాళ్ళ ఫోటోలు, కొంతమంది ప్లాంక్లు అన్నీ పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద పార్క్ కూడా ఉంది, పిల్లలు వచ్చి హాయిగా ఆడుకుంటున్నారు. అండ్ ఆ పార్క్లో కావాలంటే రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంది. అండ్ చుట్టూ చాలా వరకు ఈ పార్క్ సంబంధించిన మాన్యుమెంట్స్ కూడా పెట్టారనమాట. పువ్వులు అవి కూడా ఈ పార్క్లో అందంగా వేశారు. మన నెక్స్ట్ స్టాప్ ఏమో ఒక మోనాస్ట్రీ ఉంది, ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఆ మోనాస్ట్రీ పేరేమో కుఫ్లియా మోనాస్ట్రీ. పేరు బాగుంది కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఆ డోమ్స్ అవి చూడగానే గోల్డెన్ డోమ్స్, మంచి రష్యన్ ఆర్కిటెక్చర్ ఉంది కదా. సో రష్యాలోని చర్చ్ ఒకటి ఉంటుంది, మంచి అందంగా ఉంటుంది. ఆ ఫీల్ వచ్చింది. కాకపోతే ఆబ్వియస్లీ అది డిఫరెంట్ రంగులతో చాలా బాగుంటుంది. ఇది గోల్డ్ అండ్ బ్లూతో అని, ఇది కూడా బాగానే ఉంది. కానీ అట్లీస్ట్ నేను చూసిన వాటిల్లోనే రష్యన్ ఆర్కిటెక్చర్లో ఉన్న చర్చ్ ఇదే అనమాట, కాబట్టి ఆ ఫీల్ వచ్చింది. అండ్ ఇంకోటి ఆ బ్లూ కలర్ చూసేసరికి ఏంటంటే బ్రాతిస్లావాలో బ్లూ చర్చ్ చూసాము, గుర్తుందా? సో అది గుర్తొచ్చింది అనమాట. లోపల కూడా మంచి పెయింటింగ్లు అవి ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉంది. సో అది మోనాస్ట్రీ. అండ్ దీని జియో పాలిటిక్స్ గురించి మీకు ఇంకో వీడియో చేస్తున్నాను, అది తప్పకుండా చూడండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే. దాంట్లో మాల్డోవా అండ్ తిరస్పాల్ అన్నిటి గురించి చెప్పాను. ఈ ఊర్లోనేమో ఇంకా సోవియట్ కాలం నుంచి వస్తున్న ట్రాలీ బస్సులే నడుస్తున్నాయండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇలాంటి ట్రాలీ బస్సుల్లోనే వెళ్ళాలి. కొన్నేమో పాత రకమైన ఉన్నాయి, కొన్నేమో ఇలా మోడర్న్ ఉన్నాయి. దీంట్లోకి ఎక్కి చూద్దాం పదండి. అండ్ ఇక్కడ ఇంకా కండక్టర్లే టికెట్లు అవి ఇస్తున్నారు. ఈవిడేమో ఒక కండక్టర్, ఈవిడికి డబ్బులు ఇచ్చాను యాక్చువల్లీ.
డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తుంది అనమాట ఇవిడ. ఇలా మన ఇండియాలో సిటీ బస్సులాగే ఇవిడ మొత్తం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంతా తిరుగుతుంది. దీని ఎదురుగుండానే చూడండి, అది ఒకప్పుడు ఒక లగ్జరీ హోటల్ అంటే దాని పేరు నేషనల్ హోటల్, పైన నేషనల్ అని కూడా ఉంది చూసారా. యుఎస్ఎస్ఆర్ టైంలోని కట్టిన ఏకైక మోడర్న్ బిల్డింగ్ అది. ఆ హోటల్ ఎదురుగుండా ఈ మాన్యుమెంట్ హోటల్ చూడండి, దీన్నేమో లిబరేషన్ మాన్యుమెంట్ అంటారు. ఇప్పటివరకు మనం చూసిన దేశాలన్నింటిలోనే లిబరేషన్ 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 అని సోవియట్ వాళ్ళు వచ్చారు చూసారా. వాళ్ళందరూ దాన్ని యాక్చువల్లీ ఆక్యుపేషన్ అని భావిస్తారు, కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ దాన్ని లిబరేషన్ అనేసే నమ్మి ఆ పైన మాన్యుమెంట్ మాత్రం ఇప్పటివరకు ఉంచారు. దాని దగ్గరికి వెళ్ళాలంటే రోడ్డు దాటాలి, కానీ రోడ్డు దాటడానికి ఎక్కడ ఇక్కడ పైన లేదు. సో కింద సబ్వే నుంచి వెళ్ళాలి, పదండి. సోవియట్ టైంలో అంతా మోనోపలీ అని తెలుసు కదండి. ఈ హోటల్ కూడా యాక్చువల్లీ సోవియట్ గవర్నమెంట్ వాళ్ళ మోనోపలీలోనే కట్టారు హోటల్ లాగా, లగ్జరీ హోటల్ ఆ టైంలోని. 1980లో కట్టారు. తర్వాత సోవియట్ పడిపోయిన తర్వాత మెల్లిగా దానికి ఇంకా బుకింగ్స్ లేక ఇది లేక గవర్నమెంట్ కరప్షన్ అన్నీ ఉన్నాయి. దాంతో 2000 నుంచి యాక్చువల్లీ దాన్ని అబాండన్ అయిపోయింది అనమాట. అబాండన్ అవ్వడం అంటే దాన్ని ఎవరు పట్టించుకోలేదు, దాన్ని అలాగే వదిలేశారు. యాక్చువల్లీ సిటీలో చాలా వరకు అలాగే వదిలేశారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమో వచ్చి కొంచెం బెటర్ చేసింది. ఇప్పుడు వచ్చింది మనం సబ్వే ఉంది చూసారా, కొన్నేళ్ల కిందట అది కూడా ఇలాగే అబాండన్ అయిపోయి ఉంటుంది, దాంట్లోంచి మనుషులు నడుచుకుంటూ వచ్చేవారు. సో ఎనీవే ఇది మాత్రం అలాగే అబాండన్ చేస్తే ఉంచారు, మరి ఎందుకు అనేది నాకు తెలియదు. ఇప్పుడు దీని మీద పెయింట్లు వేసారు చూసారా, కొంచెమైనా చూడడానికి బెటర్గా ఉంది. 4-5 ఏళ్ళ కిందటైతే అది కూడా చాలా చండాలంగా ఉండేది అన్నమాట. పెయింట్లు ఏమి ఉండేవి కాదు, పిచ్చి గీతలు ఉండేవి. ఇప్పటికీ పిచ్చి గీతలు ఉన్నాయి, కానీ కొంచెం పెయింట్ వేసి బెటర్ చేశారనమాట. ఈ దేశం తాలూకా జియో పాలిటిక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను బాస్నియా అండ్ హెర్జగోవినా వెళ్ళినప్పుడు ఇలాగే ఒక వార్ మీద ఒక వీడియో చేశాను, ఎప్పుడూ చూడలేదు. అందుకే నేను అదంతా ఈ వీడియోలో పెట్టట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో వీడియో చేస్తున్నాను కేవలం ఓన్లీ జియో పాలిటిక్స్ అండ్ హిస్టరీ మీద, అది చూడండి. ఈ పాడుపడిపోయిన హోటల్ పక్కనే అక్కడ చూడండి ఇంకొక లగ్జరీ హోటల్ ఉంది, అది మాత్రం బాగా నడుస్తున్నది ఇప్పుడు. హోటల్ చిష్నావ్, ఆ లోపల సూపర్ మార్కెట్ కూడా ఉంది. మనకున్న సమయంలో తిరగలిగేవి చిష్నావ్లో ఇంతేనండి. ఓకే, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను చిష్నావ్. నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే దేశం కాని దేశంకి వెళ్తున్నాం మనం. యాక్చువల్లీ యుఎస్ఎస్ఆర్లోకి వెళ్తున్నాం, నిజంగా యుఎస్ఎస్ఆర్లోకి వెళ్తున్నాం అండి. యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు లేదనుకుంటున్నారు కదా, కానీ ఉంది, ఎవరికి తెలియదు. సో ఆ యుఎస్ఎస్ఆర్ వీడియో అద్భుతంగా ఉండబోతున్నది, ఎందుకంటే ఎవరికి ఆ విషయం తెలీదు, అది చాలామందికి ఆ విషయం తెలియదు. సో మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు